నమస్కారం డాక్టర్ కె నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో మీ దగ్గర చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు వస్తూ ఉంటారు, దాంతోపాటు నేమ్ కరెక్షన్స్ కోసం వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. రమేష్ అనే లెటర్ సక్సెస్ స్టోరీస్లో ఏ విధంగా ఉంటుంది అంటే మీ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళది. సో ఈరోజు మీకు రమేష్ అనే వ్యక్తి సక్సెస్ స్టోరీ చెప్పబోతున్నాను. కొన్ని వేల మంది రమేష్ పేర్లకి కరెక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి రమేష్ పేరులో డిఫెక్ట్ ఉన్నట్టే. RAMESH. R అంటే 9, A అంటే 1, M అంటే 4, E అంటే 5, S అంటే 1, H అంటే 8. సో అక్షరాలు ఎన్ని? 6 అక్షరాలు. R అంటే శుక్రుడు. సంఖ్యాబలం ఎంత? 28. 28 అంటే 1. 1 మంచిదే, 6 మంచిదే. ఈ 1, 6 కలిసి ఉంటే 1కి 6 పడదు, సూర్యుడికి శుక్రుడికి పడదు. లైఫ్లో ఒక అడుగు ముందుకేస్తే 6 అడుగులు వెనక్కేయాలి. సో రమేష్ అనే వ్యక్తి నన్ను యూసఫ్గూడ ఆఫీస్లో 1997లో కలవడం జరిగింది. సో ఈరోజు ఈయన గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇతను ఇప్పుడు చాలా పెద్ద కాంట్రాక్ట్ వర్క్స్ చేసుకుంటూ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్కి ఇతను దగ్గర కూర్చొని ఒక 100 మంది లేబర్ని పెట్టుకొని వాళ్ళకి వర్క్ పురమాయించుకుంటూ లక్షలు సంపాదించి మంచిగా ఇల్లు కట్టుకొని, ప్లాట్ కొనుక్కొని, కారు కొనుక్కొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో నా దగ్గరకి వచ్చిన టైంకి రమేష్ గారికి 2 రోజులు పని దొరికితే మళ్ళీ 3 రోజులు పని దొరకదు. ఒక పూట తింటే ఒక పూట పస్తు ఉండాలి. ఆ యూసఫ్గూడ జంక్షన్లో వచ్చి ఆయన ఆ జంక్షన్ నుంచి ఉంటే ఎవరు కావాలో పని తెలుసుకొని పోయేవాళ్ళు అనమాట. సో అక్కడ మన ఆఫీస్ బోర్డు చూసి, న్యూమరాలజీ బోర్డు చూసి, సో విచారించుకొని ఇలా చేసుకుంటే లైఫ్ మారుతుందన్న నమ్మకంతో రమేష్ గారు నాన్నగారిని నన్ను కలవడం జరిగింది. సో పేరు చూస్తేనే 1, 6 ఉంది. 1 అడుగు ముందుకి 6 వెనక్కి. దీనివల్ల కోపం ఎక్కువ, ఆరోగ్యం తక్కువ, డబ్బు నిలబడడం తక్కువ, ఏం చేసినా కలిసి రాదు రమేష్కి. సో రమేష్ పేరులో 1 అక్షరం మార్చాం. 7 అక్షరాల్లో పేరు. 7 అంటే కేతు, 7 అంటే అదృష్టం. MS ధోని 7 అక్షరాలు. YS జగన్ 7 అక్షరాలు. పొద్దునేలే స్తోమతం పొల్లు, కోల్గేట్, క్లోజప్, వాడే హుండాయ్ కార్లు, హుండాయ్ 7 అక్షరాలు. రెనాల్ట్ 7 అక్షరాలు. కజారియా, ఎవరు కజారియా టైల్స్ ఇవ్వండి అని కజారియా 7 లెటర్స్. సో 7 అక్షరాల్లో పేరుంటే లైక్ శాంసంగ్ మంచి క్లిక్ అవుతుంది. సో ఆయన పుట్టుక ప్రకారం 6 అక్షరాల పేరు ఉండకూడదు, 6లోనే ఉన్నాడు. 7 అదృష్టం ఈయనకి, 7లో పెట్టాము. సో ఇచ్చినాక నేను చెప్పినట్టు లక్కీ స్టోన్స్ వేసుకున్నాడు. పూజలో 108 రోజులు పూజలో పెట్టిన స్టోన్స్ తిరుపతిని తెప్పించి ఇవ్వడము, అవి వేసుకోవడము. సో కోర్స్ నీట్గా రాయడము, వెళ్ళి ఆయన కూలి పనికి నించోవడము. సో వారానికి 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు పనులు దొరకడం మొదలుపెట్టాయి. సండే వర్క్ ఉండదు. సో అతనికి ఒక 3 months కోర్స్ వచ్చాక ఆలోచన వచ్చింది. బిల్డింగ్స్ కడుతుంటారు కదా, అక్కడికి వెళ్ళి సార్ మీకు సున్నాలు కొట్టడానికి ఎంత అవుతుంది, నాకు కాంట్రాక్ట్ ఇస్తే నేను కొడతాను, మీరు అనుకున్న టైం లోపలే కొట్టిస్తాను. సో ఇతనికి స్టార్టింగ్లో చిన్న బిల్డింగ్స్ కాంట్రాక్ట్లు వచ్చాయి. ఇతనే ఒక 5 మంది పెయింటర్స్ని సాయం తీసుకొని ఈయన పెద్ద మేస్త్రీలో ఉంచుకొని కొట్టియడం జరిగింది. సో ఒక మార్నింగ్ 8 to 5 అనుకోండి, వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసి ఒక అరగంట ఎక్కువ కొట్టించుకోవడము, వర్క్ ఫాస్ట్గా ఫినిష్ చేయడము, డబ్బులు కొంచెం మిగలబెట్టుకోవడం, ఇలా చేయడం మొదలుపెట్టాడు రమేష్ గారు. సో చిన్నగా ఇతను పెయింట్ బాగా చేస్తాడనే విషయము హైదరాబాద్ నలుమూలల స్ప్రెడ్ అవ్వడము. ఇతను అందరి దగ్గర నేను పలానా బిల్డింగ్కి పెయింట్ వేసాను సార్, ఈ పలానా బిల్డింగ్ పెయింట్ వేసాను, సో నాకు కూడా మీ బిల్డింగ్ పెయింట్ ఇస్తే. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే పోతాడు, కలుస్తాడు, వస్తాడు, పోతాడు, కలుస్తాడు, వస్తాడు. సో ఫినిష్ అయ్యి సిమెంట్ ప్లాస్టరింగ్ అయ్యే లోపల ఇతను వాళ్ళతో మంచి ర్యాపోర్ట్ పెట్టుకోవడం. సో 4-5 yearsలోనే బాగా బిజీ అయిపోయాడు. సో ఆల్మోస్ట్ 10 నుంచి 20 బిల్డింగ్స్ వర్క్స్ ఒకే సింగిల్ టైంలో చేయడము, ఒకేసారి 2-3 అపార్ట్మెంట్లకి వర్క్ చేయడం, మనుషులు పెట్టేయడము. సో ఇతను చిన్నగా ఒక బైక్ తీసుకొని వర్క్ చుట్టడం రావడం, పనులు జరుగుతుంది. మనుషులను పెట్టేసుకొని అందరు వర్కర్స్తో మంచిగా ర్యాపోర్ట్ పెట్టుకొని ఒక అరగంట గంట ఎక్కువ పని చేయించుకొని వాళ్ళకు 10-20 ఎక్కువ ఇచ్చి బాగా సంపాదించాడు. సో రీసెంట్గా నాకు కాల్ చేశారు ఆయన, బెంగళూరులో సెటిల్ అయ్యాను,
బెంగళూరులో కన్స్ట్రక్షన్ వర్క్లు కూడా చేస్తున్నాను. సో హైదరాబాద్ నుంచి బెంగళూరు షిఫ్ట్ అయిపోయాను. చాలా బాగున్నాను సార్, చాలా బాగా సంపాదించాను, వెరీ వెల్ సెటిల్డ్. సో అంతకుముందు ఆయన 15 years రోజు కూలీగా పనిచేసిన వ్యక్తి మన కరెక్షన్ ఇచ్చిన కేవలం 1 yearలోనే మంచిగా సెటిల్ అయ్యి ఈ లాస్ట్ 20 yearsగా అద్భుతంగా సంపాదించి నౌ హీస్ టేకింగ్ రెస్ట్. వాళ్ళ పిల్లలకి ఈ కాంట్రాక్ట్ వర్క్స్ అప్పచెప్పారు. చాలా బాగా ఉన్నాను, చాలా బాగా సెటిల్ అయ్యాను. మీరు మార్చిన అక్షరం నా జీవితాన్ని మార్చింది. నేను ఏ రమేష్ కనమన్నా చెప్తాను కరెక్షన్ చేసుకోండి అని. సో నా పేరు రమేష్ అంటేనే సార్ బాగాలేదు కరెక్షన్ చేసుకోండి, కార్డ్స్ పెట్టుకున్నాడు, నా కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మీలో ఎవరైనా రమేష్ ఉన్నా ఈ ప్రోగ్రామ్ ఫార్వర్డ్ చేయండి. రమేష్ అనే పేరులో 1-6 వల్ల రీసెంట్గా వైజాగ్లో కూడా ఒక కానిస్టేబుల్ రమేష్ని భార్య తాగించి పనుకోబెట్టి దిండుతో ముక్కు మూసి చంపేసింది, శివాని వైఫ్. సో అన్హ్యాపీ ఎండింగ్ ఆఫ్ కానిస్టేబుల్ రమేష్. ఇలా చాలా చూస్తుంటాం రోజు. యాక్సిడెంట్ అయ్యింది, రమేష్ అనే వ్యక్తి మృతి. సో ఇలా అన్హ్యాపీ ఎండింగ్స్లో ఎక్కువ రమేష్లు ఉంటారు. సో రమేష్ అనే వాళ్ళకి తెలుసుకుంటే వీడియోస్ ఫార్వర్డ్ చేయండి. అండ్ రమేష్ అనే వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా మీ పేరులో కరెక్షన్ ఉంది, నా అపాయింట్మెంట్ తీసుకోండి. చక్కటి గైడెన్స్తో మీ లైఫ్ సక్సెస్ అయ్యేలాగా నేను మంచి రెమెడీ ఇస్తానని చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చాలామంది అపాయింట్మెంట్ కావాలి అనుకుంటారు. న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? చాలామందికి పేరులో బలం ఉందా లేదా, మన పేరులో న్యూమరాలజీ గైడెన్స్ అవసరమా లేదా అనే ఒక డౌట్తో ఉంటారు. సో వాళ్ళ కోసమే అంటే నాకు తెలిసి ప్రపంచంలో ఎవ్వరు కూడా ఇలా మీ పేరు పెట్టండి, మీ పేరు బాగుందా లేదా అంటే నేరుగా ఆఫీస్కి వచ్చి ఫీజు కడితే చెప్పేది వేరే. నేను గత 4 ఏళ్లగా సుమన్ టీవీ ప్రేక్షకులకి ఇలా చెప్పడం జరుగుతూ ఉంది. మీ పేరు పెట్టండి, బాగుందా లేదా, ఫ్యూచర్లో ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఉందా లేదా. పేరు బాగుంటే బాగుంది అని చెప్తాను. బాగలేని వాళ్ళకి ఏ నంబర్ బాగలేదు, ఏ నంబర్ వల్ల ప్రమాదం రాబోతుంది, సో కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా క్లియర్గా చెప్తాను. బాగున్న వాళ్ళు యు ఆర్ లక్కీ, మీరు ఏది పట్టుకున్న బంగారమే. బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా ఫోన్ అపాయింట్మెంట్, సో కొంతమందికి డైరెక్ట్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కోసం కూడా స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి ప్రొసీజర్ ప్రకారం అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ చాలామంది రోజు మోర్ దెన్ 300 SMS వాట్సాప్లు చిన్నపిల్లల పేర్లు, మా అబ్బాయి పుట్టి వారం అయింది, 2 వారాలు అయింది, 3 వారాలు అయింది, ఈ పేరు అనుకుంటున్నాము, ఈ 5 పేర్లో ఒక పేరు సెలెక్ట్ చేయండి. సో చిన్నపిల్లలకి అది ప్రొసీజర్ కాదు. చిన్నపిల్లలకి కాంచానాం కర్మ విమోచనం, పుట్టుకలో ఉన్న దోషాలని మీరు ఇచ్చే ఫీజు తీసుకొని వదిలించుకోవాల్సి ఉంటుంది. సో ఫీజ్ కట్టి అపాయింట్మెంట్ తీసుకోండి. స్క్రీన్లో ఏ నెంబర్కి కాల్ చేసినా లేదా నా వాట్సాప్ నెంబర్ ఇస్తా, నాకు వాట్సాప్ పెడితే ఏ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలో మీకు ఆ నెంబర్ పెడతాను. సో చిన్నపిల్లలకి అడగద్దండి, డైరెక్ట్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. సో మీరు వాట్సాప్ పెట్టేటప్పుడు మీ సమస్యలు పెట్టకండి. SMS ఇంగ్లీష్లో పెడితే చాలా చాలా మంచిది. కొంతమంది తెలుగులో పెడుతున్నారు, కొంతమంది హిందీలో పెడుతున్నారు, కొంతమంది తమిళ్లో పెడుతున్నారు, కొంతమంది మలయాళంలో పెడుతున్నారు. నేను క్లియర్గా తెలుగులో మాట్లాడుతున్నాను. బట్ స్పెల్లింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ సతీష్ అనుకోండి, సతీష్ అని పెడితే SATISH, SATHISH, SATHESH తెలియదు కాబట్టి క్లియర్గా పేరుని ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టడం చాలా బాగుంటుంది. సమస్యలు ఏది పెట్టకండి, నేనే మీ పేరులో రాబోయే సమస్యలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే ఈ 3 వాట్సాప్ నంబర్లకి వాట్సాప్ చేయండి. ఒక్క నంబర్కి వాట్సాప్ చేస్తే చాలు, అన్ని నంబర్లకి వాట్సాప్ పెట్టకండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. నా వాట్సాప్ నంబర్లకి కేవలం
వాట్సాప్ మెసేజ్లు మాత్రమే పెట్టాలి, వాట్సాప్ కాల్స్ చేయకూడదు. మీకు ఎవరికన్నా మాట్లాడాలంటే నార్మల్ కాల్ చేయొచ్చు. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. సో పేరులో బాగున్న వాళ్ళు యు ఆర్ వెరీ వెరీ లక్కీ. బాగలేని వాళ్ళు మాత్రం ఈ దోషాలని తొలగించుకోవడానికి ప్రొసీజర్ ప్రకారం అపాయింట్మెంట్ తీసుకోండి. చక్కటి నంబర్లో పెట్టిస్తాను. సో నా దగ్గర కరెక్షన్ చేసుకుంటే లైఫ్ అంతా గెలుపులాగా ఉంటుంది. చాలామంది ఇప్పుడు నాకు రోజు ఒక 100 to 150 షీట్స్ వస్తున్నాయండి. నేను పలానా వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఎలా ఉంది, పలానా వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఎలా ఉంది. ఆ షీట్లన్నీ చూశాక నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరికి కూడా న్యూమరాలజిస్ట్ అని చెప్పుకునే వాళ్ళు ఎవరికి కూడా సబ్జెక్టు 0%. ఏదో ఒక నంబర్లో పెట్టించేయడము, ఎన్నిసార్లు రాయమని చెప్పడము. ఈ రాంగ్ కరెక్షన్స్ వల్ల డబ్బులు పోతే పోయింది, మీ ప్రాణానికి కూడా ప్రమాదము. సో ఎక్కడ పడితే అక్కడ కరెక్షన్స్ చేసుకొని మీ ప్రాణం మీద తెచ్చుకోవద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ 9133789199 9133789199 868886880688 8688068888 8688157777 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. మోర్ దెన్ 41 lakhs సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. 2004 పీరియడ్లో తమన్నా TAMANNAAH, అమీర్ ఖాన్ AAMIRKHAN, ఇష్క్ సినిమా ముందు నితిన్కి, 10వ క్లాస్లో ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి, 10వ క్లాస్లో ఆయన ఉన్నప్పుడు. సో 2వ క్లాస్లో 3వ క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి. సో అట్లీ డైరెక్టర్ ATLI ఉంటే ATLEE మురుగదాస్కి. బోయపాడు శ్రీను గారికి 2006లో 18 ఏళ్ళ క్రితం ఇచ్చానండి. సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు. కంప్లీట్ నేను 5 yearsగా టీవీ అన్నీ వదిలేసి ఓన్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను. టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలను తిరగాల, బెంగళూరు, కేరళ, బాంబే, ఢిల్లీ తిరిగే ఓపిక లేదు. కాబట్టి ఓన్లీ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ. వైజాగ్ పోవాలా, రాజమండ్రి పోవాలా, భీమవరం పోవాలా, విజయవాడ పోవాలా, గుంటూరు పోవాలా. అప్పుడు నెలకి ఇంచుమించు 18 క్యాంపులు వెళ్ళేవాడిని. ఇప్పుడు 50 ఏళ్ళు వయసు, ఓపిక తగ్గింది. ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను. సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ 150 మెంబర్స్. నేనేం నేర్పిలేదు, నా మాటలు విని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో, అనంతపూర్లో, విజయవాడలో, హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు. నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు, ధర్మం కాదు. చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు. సో ఇది మన పేరు కాదు, ఇది జీవితం.
రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ది బెస్ట్ గెలవండి, ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ ఎంబీ. సో చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు గనక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా, దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఒక చక్కటి పరిష్కారం కోసం, అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ ఒక చిన్న కరెక్షన్ తోటి, నేమ్ కరెక్షన్ తోటి, సో జీవితాంతం ఒక పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్, కర్నూల్ అండ్ తిరుపతి, సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియోలో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.